ఈరోజు ధాన్య పట్టణంలో రంగరంగ వైభవంగా ఆంజనేయ స్వామి ప్రతిష్ట కార్యక్రమం చూస్తుంటేనే చాలా ఆనందం అనిపిస్తున్నది. భగవంతుడు ఆంజనేయ స్వామి ఈ ప్రతిష్ట కార్యక్రమంలో ముందుండి చేస్తున్న మా మురళీ గురుస్వామి గారు, అయ్యప్ప గురుస్వామి గారు, మరి కుమ్మల వెంకటేశ్వర గురుస్వామి గారు, ఇక్కడ రాంబాబు గారు, మన తమ్ముడు రమణ గారు, మరియు చాలా మంది పండితులు మరియు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఈ దేవస్థాన కమిటీ నిర్మాణం చేసినందుకు వారికి, మరియు ఆంజనేయ స్వామి ఆరాధన చేసిన స్వాములందరికీ, మరియు వచ్చిన భక్తులందరికీ, మాత ముఖ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఈరోజు ఇంతకుముందు మేము కూడా హాజరు మాలదానం చేసేందుకు వచ్చినప్పుడు కూడా ఇక్కడే చేసేవాళ్ళం మాలదానం. అప్పుడు రాంబాబు గారు ఉండేది, అయ్యారు మాలదానం చేయాలని ఇక్కడే చేయాలని చెప్పేసి చాలా మంది స్వాములందరూ అక్కడ స్నానం చేసి వచ్చి ఇక్కడే మాలదానం చేసి తర్వాత వాళ్ళకి ఆరాధించి కొన్ని విషయాలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉన్న వాళ్ళందరూ కూడా స్వామి మా ఊరికి రండి, మా కొండకి రండి, మాలదానం చేయండి కంటే అక్కడ దేనికి రాదండి, ఇక్కడ హాజలో అతి బలమైన ఆంజనేయ స్వామి మహాప్రభావం ఉంది కాబట్టి ఇక్కడికి రండి, ఇక్కడే చేస్తామని చెప్తున్నాను. దేవస్థానంలో మాలదానం చేసి అక్కడికి వెళ్ళి చక్కగా ఇక్కడే వచ్చేవాడు. మధ్యలో వాళ్ళు ఇక్కడ ఆపినాడు, అక్కడ ఆపబోతున్నాను, ఇక్కడికి వచ్చి మాలదానం చేసిపోతుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి దాదాపు 60-70 సంవత్సరాల పురాతనమైన ఆంజనేయ స్వామి ఈరోజు మీరు కదిలించి ఈరోజు ప్రతిష్ట చేయడం అది పిల్లలాట కాదు. ఇంత బలమైన ఆంజనేయ స్వామి అంటే అంత బలమైన ఆంజనేయ స్వామికి లేదు. అసలు పిలిస్తే పలికి ఆంజనేయ స్వామి ఎన్నోసార్లు చూశాను నేను కూడా. ఒక్కోసారి నైట్ అయితే కూడా మురళి గారి ఇంటికాడ మేము టిఫిన్ తీసుకొని ఇక్కడ వచ్చి పండుకొని పోయాను 2-3 సార్లు. తెలాదన మనం టైం దొరకదని చెప్పేసి. ఎందుకంటే ఆంజనేయ స్వామి మహాబలాయుడు కాబట్టి ఈ రోజు ఈ ఆంజనేయ స్వామికి మీరు ఇంత పెద్ద ఈ రోజు రామాలయం కట్టినంటే ఈయనే మూలకారకుడు. ఇంత పెద్ద రామాలయం కట్టుకొని ప్రతిష్ఠ చేస్తున్నా కూడా ఆంజనేయ స్వామి మూలకారకుడు. ఆయన కట్టుకుంది కాబట్టి ఈ దేవాలయం పేరు చేసింది. ఈయన లేకపోతే ఆంజనేయ స్వామి రామాలయం కట్టే ప్రసక్తి కూడా లేదు అక్కడ. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇక్కడ మొదటి నుంచి ఉంది కాబట్టి చాలా బలమైన ఆంజనేయ స్వామి పేరు మీద మీరు ఇంతమంది మాలదానం చేసి ఆ మహామంత్రాన్ని ఇంతమంది మాలదానం చేసి ఆ మూల మంత్రానికి మీరందరూ మురళి గారు చెప్పినట్టు ఆ మంత్రాన్ని మీరు జపం చేసి ఆ యంత్ర బలాన్ని కూడా జపం మంత్రించి ఈ రోజు కార్యక్రమం ఇది విశేషమైన విషయం. అంతంత విషయమే మనం కాదు. ఆంజనేయ స్వామికి ఇన్ని రోజులు బ్రహ్మాండంగా కార్యక్రమం చేసి యంత్ర ప్రతిష్ఠ చేయడానికి ఆ మూల మంత్రానికి ఎన్ని లక్షలు జపం చేయాలో అలాగా వారు చెప్పిన ప్రకారంగా అన్ని లక్షలు పూర్తి అయిపోయిన తర్వాత ఈరోజు ఆ యంత్రానికి ప్రతిష్ఠ చేయడానికి ముందు పోయిందంటే ఆ యంత్ర బలం ఎంత బలం ఉందో ఆంజనేయ స్వామి బలం అంత బలం ఉందో చూడండి. అందుకొనకి ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామికి ఇప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమ సాంజన భాష వారి పరుగులోచన మారుతి సపద రాక్షర సందకం. ఆంజనేయ స్వామి ఎక్కడ రామనామం ఎక్కడ ఉంటుందో రామ 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 రామం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి సూక్ష్మ అవతారంతో మన ఎందులో తిరుగుతుందంట. ఇప్పుడు దాదాపు మీరు ఒక 5 రోజుల కార్యక్రమం చేయబడి ఆంజనేయ స్వామి ఇక్కడనే వచ్చి ఉన్నాడు, మీ దగ్గరనే వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఏ అవతారం ఉండదు, ఏ భాగంలో ఉండదు, ఏ స్వామి మనసులో ఏ మాత్రం కూడా ఆంజనేయ స్వామి మనందరూ ఆయన ఇక్కడే ఉన్నాడు. చూసుకోండి, మనం అనుకున్నాం ఏమవుతుందో ఏమో ఇంతమంది ఆయన ఇక్కడ ఉండి ఈ జాతర అంతా ఆయనే సాగించుకుంటున్నాడు. ఎవరికి ఎలాంటి గోరంతా కూడా దెబ్బతలకుండా, ఎవరికి ఇబ్బంది పడకుండా, ఎవరికి ఆగని చూపు కూడా కానివ్వకుండా మనందరికీ 5 రోజులు రంగరంగ వైభవంగా చేయించుకుంటే సాక్షాత్ ఆంజనేయ స్వామి నుండి ఏర్పాటు చేస్తున్నారు మనకందరికీ. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామికి చాలా మంది అసలు ఈ రంగుల హాజరు పోయే వాళ్ళు కూడా ఇక్కడ బండి ఆపి మన బంజారా వాళ్ళు కొంతమంది ఇక్కడ బండి ఆపి ఇక్కడ స్వామి దర్శనం చేసిపోయేవాళ్ళు ఎంతమంది కూడా ఇక్కడ. అటువంటి మహానుభావుడు కాబట్టి ఆ మహానుభావునికి ఈ రోజు ఇంత రంగరంగంగా మీ ఊరంతా హాజరు గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలు, జిల్లాలు అందరూ కలిసి ఈ రోజు ఇంత రంగరంగంగా వైభవంగా స్వామివారికి ప్రతిష్ఠ చేసినందుకు మీ అందరి గ్రామ తరఫున అందరికీ మీ అందరికీ మేము ధన్యవాదాలు చేస్తాం. దానికి మన్నయ్య గారు మురళి గారు చెప్పారు, స్వామి మేము 20వ తారీఖు రోజు సాయంకాలం కూడా మేము మధ్యమూల దేవస్థానం చేరుకుంటామని చెప్పారు. 25వ తారీఖు 26వ తారీఖు మహాశివరాత్రి రోజు అక్కడ మాకు అవకాశం ఉంటే స్వామివారికి అభిషేకం చేసుకొని కొన్ని గాయత్రిగా యజ్ఞ ఏర్పాటు చేసుకుని వస్తామని చెప్పారు. దానికి మేము కూడా రెడీ ఏర్పాటు చేసుకున్నాం, దేవస్థానం కూడా ఏర్పాటు చేస్తున్నాం. 20వ తారీఖు సాయంకాలం వచ్చినా మన ఆశ్రమంలో వాళ్ళందరికీ అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తున్నాం. 25వ తారీఖు వెళ్ళి
మార్నింగ్ కూడా మీరు ఆంజనేయ స్వామికి శివాలయాన్ని కూడా మీరు అభిషేకం చేసుకొని మళ్ళీ అక్కడ హనుమకేంద్రంగా వారు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మీకు భిక్ష కూడా ఏర్పాటు మేము చేసినాం. మీకు అటువంటి దేవస్థానంలో ఎటువంటి ఏం ఇబ్బంది లేకుండా మీకు ఏం ఏర్పాటు కావాలో ఆ ఏర్పాట్లన్నీ మేము చేసి పెట్టాం. కాబట్టి మీరు చింతించవసరం లేదు. పెద్దగా మీరు ఇరుముడు కట్టుకుని స్వామివారికి స్వామీశ్వరం ఆంజనేయ కూడా మీరు మధ్య కూడా చేరుకుంటే అక్కడ స్వామివారి సంపూర్ణ అనుగ్రహించి పంపించే బాధ్యత మాత్రం మేము మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఈరోజు చూస్తున్నాం మనం భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తున్నాం. ఏది తీసుకున్నా ఇప్పటికి దాదాపు 2 లక్షల మంది ఆంజనేయ స్వామి ఆరాధన మధ్యలో ఆరాధన చేస్తున్నాం. ఆంధ్రాలో కూడా చేస్తున్నాం, రాయలసీమలో తెలంగాణ ఆరాధన చేస్తున్నాం. మధ్యలో ఆంజనేయ స్వామి ఎంత వైభవం ఉందో, ఎంత బలమైన ప్రభావం ఉందో మీకు అందరూ తెలిసి అందుకని ఆ ఆంజనేయ స్వామి మంత్రం మనం మాల విరమణ చేసినా కూడా